హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించి రీజనింగ్ 30 అవుట్ ఆఫ్ 30 స్కోర్ తెచ్చుకునే విధంగా మీకు అన్ని కాన్సెప్ట్లు కవర్ చేస్తూ ఒక్కొక్కటి మీకు ఎగ్జామ్లో ఎలా చేయాలి, తక్కువ టైంలో క్వశ్చన్ ఎలా చేయాలి, మనం ఎలా ఆలోచించాలని ప్రతి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినప్పుడల్లా మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అవి కూడా గత సంవత్సరంలో మనకి గ్రూప్ డి ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి మోడల్సే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం క్వశ్చన్ని ఎలా ఆలోచించి చేస్తే చాలా తక్కువ టైంలో క్వశ్చన్ చేయగలుగుతామో మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ముందుగా చూస్తే ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో 80% వరకు ఒక సర్కిల్ అండ్ ఒక రో ఇచ్చి అందరూ నార్త్ వైపు చూస్తున్నారు. ఇలాంటి కండిషన్సే ఎక్కువగా వస్తున్నాయి. ఓకేనా? ఈ మోడల్స్ కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ రాయబోతున్న గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా ఇవే ఎక్కువగా రిపీట్ అవుతాయి. ఓకేనా? ఇవి ఎలా చేయాలి, ప్రజెంట్ ఎగ్జామ్లో మనకి ఇచ్చినటువంటి మోడల్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఆలోచిస్తే తక్కువ టైంలో క్వశ్చన్ చేయగలుగుతాము, ఈ విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ ముందుకైతే వెళ్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. నేను ఒక్కడనే కాదు, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? మోడల్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ముందుగా MNOPWX మరియు Y అనే 7 వ్యక్తులు ఒక వృత్తాకార బల్లా చుట్టూ బల్లా కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారంట. ఓకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు P మరియు O మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. Nకి ఎడమ వైపున 3వ స్థానంలో W కూర్చున్నాడు. Nకి కుడివైపున ఆనుకొని అంటే వెంటనే Y అనే వ్యక్తి కూర్చున్నాడు. Pకి ఎడమ వైపున 2వ స్థానంలో Y కూర్చున్నాడు. Pకి ఎడమ వైపున 2వ స్థానంలో Y కూర్చున్నాడు. తర్వాత Wకి X పక్కనే కూర్చునే పొరుగువాడు కాదు. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ క్వశ్చన్ని మీరు ఎలా చేయాలంటే నేను చెప్తున్నాను చూడండి. మీరు నార్మల్గా చేసుకుంటూ వెళ్తే ఎక్కడొక చోట స్టక్ అనేది కంపల్సరీగా అవుతారు. అప్పుడు మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది. చాలామంది ఇలాంటి సీటింగ్ అరేంజ్మెంట్లో ఇలాంటి పజిల్స్ వచ్చినప్పుడు చాలామంది టైం వేస్ట్ అనేది చేస్తారు. చాలా స్పీడ్గా చేసే పద్ధతి ఏంటి అంటే, మనకి ఒక వ్యక్తిని ఇస్తే ఆ వ్యక్తికి లింక్ అయినటువంటి పాయింట్ కంపల్సరిగా ఇంకొక సెంటెన్స్ ఇంకొక లైన్లో ఇస్తారు. దాన్ని బట్టి క్వశ్చన్ని చేయాలి. అలా చేస్తేనే మీరు ఈజీగా ఈ క్వశ్చన్స్ని చేయగలుగుతారు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే, మీకు అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ చెప్తున్నప్పుడు ఓకే ఇలా వెళ్తే ఈజీగా చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లస్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎంతమంది ఇచ్చారు? 7. ఎటువైపు చూస్తున్నారు? కేంద్రం వైపు చూస్తున్నారు. ఈ పాయింట్స్ మాత్రం చూడండి. స్టార్టింగ్ ఈ మొత్తం లైన్ అంతా చదువుతూ కూర్చోవద్దు. ఓకేనా? 7 అన్నారు కాబట్టి నేను 7 రాసుకుంటున్నాను. 1 2 3 అండ్ ఒక లైన్ ఎక్స్ట్రా, ఎందుకంటే 7 కాబట్టి. ఇప్పుడు వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను N తీసుకుంటున్నాను. చూడండి, N ఎందుకు తీసుకుంటున్నానో కూడా మీకు చెప్తాను. Nకి ఎడమ వైపున 3వ స్థానంలో W కూర్చున్నాడు. N ఇక్కడ తీసుకున్నాను. అందరూ ఎటువైపు చూస్తున్నారు? కేంద్రం వైపు, అంటే సెంటర్ వైపు చూస్తున్నారు. అంటే ఒక్కదానికి మాత్రమే ఒక లైన్ అనేది గీసుకోండి. మొత్తానికి గీసుకుంటూ కూర్చోవద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అందరూ లోపలికి చూస్తున్నారంటే మీరే లోపలికి చూస్తున్నప్పుడు మీకు లెఫ్టే, రైటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? Nకి ఎడమ వైపున 3వ స్థానంలో W కూర్చున్నాడు. Nకి ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడు 3rd ప్లేస్లో W ఉన్నాడు. లెఫ్ట్ అంటే ఏంటి? ఈ డైరెక్షనే కదా, కాబట్టి 3వ స్థానం లెక్క పెట్టండి. 1 2 3 ఇక్కడ మనకి W ఉంటాడు. ఓకేనా? ఇక్కడ మనకి W ఉంటాడు. N ఎందుకు తీసుకున్నానో చెప్తాను అన్నాను కదా. ఎందుకంటే నాకు చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. Nకి కుడివైపున ఆనుకొని Y కూర్చున్నాడు. Nకి మనకి లింక్ అయిన పాయింట్ నెక్స్ట్ వెంటనే ఉంది కాబట్టి నేను N అనేది ముందు తీసుకున్నాను. ఇప్పుడు మరలా Nను బట్టి నేను చేస్తాను. Nకి కుడివైపున ఆనుకొని ఎవరున్నారు? Y ఉన్నాడు. కాబట్టి కుడివైపున అంటే రైట్ సైడ్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. తర్వాత చూడండి, Yకి లింక్ అయిన పాయింట్ చూడండి. Pకి ఎడమ వైపున 2వ స్థానంలో Y ఉన్నాడు. Pకి ఎడమ వైపున అంటే P ఎక్కడ వస్తారు? ఇక్కడ వస్తారు. Pకి ఇక్కడే ఎందుకు రాసుకున్నామంటే Pకి లెఫ్ట్ సైడ్ 2nd ప్లేస్ ఎవరున్నారు? Y ఉన్నాడు. Pకి లెఫ్ట్ ఇక్కడ చూడండి 1 and 2 Y ప్లస్ ఓకే కదా, కాబట్టి ఇది కూడా మనకి ఓకే అయింది. నెక్స్ట్ Wకి X పక్కనే కూర్చునే పొరుగువాడు కాదు. ఈ పాయింట్ అలా ఉంచండి. నెక్స్ట్
ఎంకి కుడివైపున మూడవ స్థానంలో కూర్చుంది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎం ఎక్కడ రావాలో తెలియాలిగా. మనకి ఇంకా 3 ప్లేసులు ఉన్నాయి. ఆ ప్లేసులను బట్టి స్టార్టింగ్లో మనకి ఇక్కడ చూడండి పీకి రిలేటెడ్గా ఉన్న పాయింట్ ఇది. పి మరియు ఓ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి ఆలోచించండి, ఓకేనా. పీకి ఓకి మధ్య ఎంతమంది ఉన్నారంట? ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఇటు సైడ్ మనం చూస్తే పీకి ఓకి, అప్పుడు ఓ ఇక్కడ రావాలి. వీరిద్దరి మధ్య 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకి ఓ అనేది ఎన్ అనేది ఉంది కాబట్టి ఇటు సైడు మనకి రాదు. నెక్స్ట్ ఎటు రావచ్చు? ఇటు రావాలి. ఇటు సైడ్ చూస్తే 1 2 ఇక్కడ ఓ వస్తుంది. ఇటు సైడ్ ఓకే కదా, కాబట్టి ఇక్కడ ఓ వస్తారు. నెక్స్ట్ మనకేంది? డబ్ల్యూకి ఎక్స్ పక్కనే ఉండడు అని అర్థం. అంటే ఇక్కడ మనకు చూడండి డబ్ల్యూ పక్కనే ఎవరు ఉండరు? ఎక్స్ ఉండరు. మిగిలింది ఏంటి? ఇక్కడ ఎక్స్ వస్తారు. ఇంకా రిమైనింగ్ ఎవరు? ఎమ్. అయిపోయింది కదా. ఇప్పుడు ఎంకి కుడివైపున మూడవ స్థానంలో కూర్చుంది ఎవరు? 1 2 3. కుడివైపు అంటే ఇదే కదా, 1 2 3 ఎవరున్నారు? వై. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వై అనమాట. ఇలా చెయ్యాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బి సి డి ఈ ఎఫ్ అండ్ జి అనే 7 వ్యక్తులు ఒక వరుసలో ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చున్నారు. ఇది మనకి రోకి సంబంధించినటువంటి ఒక రో ఇస్తారు. దాంట్లో ఎంతమంది పీపుల్ ఇస్తారు, దాన్ని బట్టి మనం క్వశ్చన్ అనేది చేయాలి, ఓకేనా. ఇక్కడ సికి కుడివైపున ఎవరు కూర్చోలేదు, ఓకేనా. సి మరియు డిల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. డి మరియు జీల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. ఎఫ్కి కుడివైపున ఆనుకొని బి కూర్చున్నాడు. అయితే బికి కుడివైపున ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, బికి రైట్ సైడ్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే సేమ్ ఇప్పుడు మనం సర్కిల్ ఎలా అయితే చేసామో అలాగే దీన్ని కూడా మనకి ఒక్కొక్క దానికి లింక్ అయిన పాయింట్స్ తీసుకొని చేయాలి. పర్ఫెక్ట్గా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ చూడండి, సికి కుడివైపున ఎవరు కూర్చోలేదు అంటే ఇండైరెక్ట్గా ఇచ్చారు. సి రైట్ సైడ్ ఎండ్లో ఉంటాడు అని అర్థం, ఓకేనా. మొత్తం ఎంతమంది? 7 కదా. 1 2 3 4 5 6 అండ్ ఇక్కడ రాస్తున్నాను 7. సి ఎక్కడ ఉంటాడు? రైట్ ఎండ్లో ఉంటాడు, అంటే ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సికి లింక్ అయిన పాయింట్ ఎక్కడ ఉంది? పక్కనే ఉంది చూడండి. సి మరియు డిల మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఇటు సైడ్ రైట్కి అంటే సికి రైట్ సైడ్ ఎవరు లేరంటే ఖచ్చితంగా డి ఎక్కడ ఉంటాడు? సికి లెఫ్ట్ సైడే ఉంటాడు. ఎంతమంది ఉన్నారంట? సికి డికి మధ్య 3 ఉన్నారు. 1 2 3 ఇక్కడ డి ఉంటాడు. వారి మధ్య 3 వ్యక్తులు ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే ఇప్పుడు డికి లింక్ అయిన పాయింట్ ఇక్కడ ఉంది చూడండి. డి మరియు జీల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఇప్పుడు డికి జీకి మధ్య 2 వ్యక్తులు అంటే డికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ జీ తీసుకుంటే వీరిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డికి రైట్ సైడే జీ అనే వ్యక్తి ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. జీకి డికి మధ్య 2 వ్యక్తులు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు అంటే ఎఫ్ని ఎక్కడ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, తర్వాత వచ్చే కండిషన్ కూడా చూసుకోవాలి. ఎఫ్కి కుడివైపున ఆనుకొని బి కూర్చున్నాడు. ఎఫ్కి కుడివైపున ఎవరున్నారు? ఇక్కడ జీ ఉన్నారు. కానీ అక్కడ మన కండిషన్ ఏంటి? బి ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఎఫ్ అనే వ్యక్తి జీ పక్కనే ఉండరు. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు, ఓకేనా. ఎఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఉంటారు. అయితే ఈ యొక్క ఎఫ్కి కుడివైపున వెంటనే ఎవరు ఉంటారు? బి ఉంటాడు. ఎడం వైపున 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. 1 2 3 ఇక్కడ ఏ ఉంటాడు. ఫైనల్గా మిగిలిన ప్లేస్ ఏంటి? ఈ యొక్క ప్లేసే ఉంది. ఇక్కడ ఎవరు ఉంటారు? ఈ అనే వ్యక్తి ఉంటారు. రిమైనింగ్ మిగిలిన వ్యక్తి ఎవరు? ఈ అనే వ్యక్తి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బికి కుడివైపున ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు. బికి కుడివైపున ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు. బి ఇక్కడ ఉన్నాడు. బికి ఇటు సైడ్ కుడి, ఇటు సైడు ఎడమ, రైట్ అండ్ లెఫ్ట్. రైట్ సైడ్ ఎంతమంది కూర్చున్నారు అనేది క్వశ్చన్. హౌ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ బి అంటే 2. ఆప్షన్ బి 2 మెంబర్స్ కూర్చున్నారు. అర్థమవుతుందా మీకు? లింక్ చేసుకుంటూ వెళ్తే క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. పెన్ను పేపర్ కంపల్సరీగా పజిల్కి అనేది వాడాలి, ఓకేనా. మీరు అంటే క్వశ్చన్ చూసి అనాలిసిస్ చేసి ఆన్సర్ చేసేవి కాదు ఇవి. కంపల్సరీగా మీరు పజిల్ చేస్తేనే దాన్ని సాల్వ్ చేస్తేనే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నేను చెప్పాను మొత్తం చదువుతూ కూర్చోవద్దు. 7 ఉన్నారు. వాళ్ళు ఒక సరళ రేఖలో ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చున్నారు. ఒక రోలో ఒక లైన్లో నార్త్ సైడ్ చూస్తూ కూర్చున్నారు.
నార్త్ సైడ్ చూస్తున్నారంటే వెంటనే మీకు రావాల్సిన మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి, లెఫ్ట్ లెఫ్టే, ఆ పర్సన్కి రైటే అని. ఓకేనా. ఇప్పుడు చూడండి, డీకి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు. ఇప్పుడే మీకు చెప్పాను సికి కుడివైపున ఎవరు కూర్చోలేదు అనే పాయింట్తో ఒక క్వశ్చన్ చెప్పాను. ఆ క్వశ్చను ఈ క్వశ్చను చెప్తున్న అన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లోవే. అక్కడ క్వశ్చను ఈ క్వశ్చన్ను ఒకసారి చదవండి. ఒకసారి ఈ క్వశ్చన్ అంతా చదువుతాను, వినండి. డీకి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు. డి మరియు సిల మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. వైకి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఏకి ఎడమ వైపున ఆనుకొని ఎక్స్ కూర్చున్నాడు. డబ్ల్యూ అనే వ్యక్తి వైకి పక్కనే కూర్చునే పొరుగువాడు కాదు. అయితే డబ్ల్యూకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంది ఎవరు? మీకు ఆ క్వశ్చను ఈ క్వశ్చను రెండూ చెప్పాను. రెండు మ్యాక్సిమం 90% సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్. ఓకేనా. కాబట్టి రిపీట్ అవుతాయి మోడల్స్. ప్రతి మోడలు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి తేడా ఏంటి? స్టార్టింగ్ ఒక పాయింట్ చూస్తే ఇతను ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు డి వ్యక్తికి, అంటే ఎడమ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఎండ్లో డి ఉంటాడని అర్థం. బిఫోర్ చేసినటువంటి క్వశ్చన్లో సి అనేవాడు రైట్ సైడ్ ఎండ్లో ఉంటాడని అర్థం. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెయ్యాలి. ఓకేనా. ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్ మోడల్ చెప్పాను, ఈ క్వశ్చన్ని మీరు చెయ్యండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మొత్తం 8 మంది వ్యక్తులు ఉన్నారు. ఏ టు హెచ్ వరకు ఒక వృత్తాకార బల్లా చుట్టూ కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారు. సర్కిల్ లోపలికి చూస్తున్నారు. సర్కిల్ లోపలికి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా రైటే ఉంటుంది, లెఫ్టే ఉంటుంది. ఏకి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు ఏ మరియు బీల మధ్య ఒక్కరు మాత్రమే కూర్చుంటారు. బీకి కుడివైపును ఆనుకొని ఈ కూర్చున్నాడు. ఈకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు ఈకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు ఈ మరియు ఎఫ్ల మధ్య 2 వ్యక్తులు ఉన్నారంట. ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో సి కూర్చున్నాడంట. హెచ్కి కుడివైపున ఆనుకొని డి కూర్చున్నాడు. అయితే జీకి కుడివైపున 2వ స్థానంలో కూర్చుంది ఎవరు? వరుసగా మనకి లింక్డ్ పాయింట్స్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ చూడండి, నేనేం చేస్తున్నానంటే సర్కిల్ 8 మంది కాబట్టి 1 2 3 4 తీసుకున్నాను. ఇప్పుడు ఏమన్నారు, ఏకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు ఏ బి వీరిద్దరి మధ్య ఒక్కరు ఉన్నారంట. ఏని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఏకి ఎడమ వైపు అంటే ఇటు సైడ్, అంతే కదా. సో ఏకి ఎడమ వైపు నుంచి తీసుకుంటే ఏకి బికి మధ్య 2 ఉన్నారు, అంటే బి ఇక్కడ వస్తారు. వీరిద్దరి మధ్య ఒక్కరు ఉన్నారు. ఓకే, ఈ కండిషన్ ఓకే. బీకి కుడివైపున ఆనుకొని ఈ కూర్చుంటాడు. బీకి కుడివైపున ఆనుకొని ఈ అంటే ఖచ్చితంగా ఈ ఎక్కడ ఉంటాడు? బీకి రైట్ సైడు వెంటనే ఉంటాడు, ఇక్కడ ఉంటాడు అనమాట. ఓకేనా. తర్వాత చూడండి, ఈకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు ఈ మరియు ఎఫ్ల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. నేను వరుసగా ఒక్కొక్కటి లింక్డ్ పాయింట్స్ తీసుకొనే వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకి బీకి చూశాను, తర్వాత మనకి బీకి ఈకి లింక్ చూసుకున్నాను. ఇప్పుడేంటి, ఈకి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు ఈ మరియు ఎఫ్ల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఈకి ఎఫ్కి లింక్ చూసుకుంటున్నాను. వరుసగా చూసుకుంటూ వెళ్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది, క్వశ్చన్ కూడా రాంగ్ అవ్వకుండా కరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. ఈకి ఎఫ్కి మధ్య 2 వ్యక్తులు ఉన్నారు. అయితే ఈకి ఎడమ వైపు నుంచి చూడాలి. ఈకి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ఈ డైరెక్షన్. కాబట్టి ఈకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈకి ఎఫ్కి మధ్య 2 ఉండాలి, అంటే ఖచ్చితంగా ఎఫ్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. ఎఫ్కి ఈకి మధ్య 2 ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఎఫ్తో మరలా లింక్ చూడండి. ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో సి కూర్చుంటాడు. ఎఫ్ ఇక్కడ ఉన్నాడంటే డైరెక్షన్ లోపలికి చూస్తున్నారు. లోపలికి చూస్తున్నప్పుడు ఏంటి? ఈ సైడు లెఫ్ట్, ఈ సైడు రైట్ అనమాట, అంతే కదా. కాబట్టి మనకి ఇక్కడ ఏమన్నాడు? ఎఫ్కి ఎడమ వైపున 3వ స్థానంలో, అంటే ఇదే కదా లెఫ్ట్, ఎడమ అంటే ఇటు సైడ్ అనమాట. అప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడు 3వ స్థానంలో సిని ఉంచాలి, సిని ప్లేస్ చేయాలి. 1 2 3 ఇక్కడ సి అనే వ్యక్తి వస్తారు. నెక్స్ట్ చూడండి, హెచ్కి కుడివైపున ఆనుకొని డి కూర్చుంటాడు. హెచ్కి కుడివైపున ఆనుకొని డి అనే వ్యక్తి కూర్చుంటాడు. ఇది ఎక్కడ రావాలి? మనకి 2 ప్లేసులు ఉండాలి, వెంటనే రావాలని చెప్తున్నారు. హెచ్ డి పక్కనే ఉంటారు కాబట్టి అది కూడా హెచ్కి కుడివైపున, అంటే ఇక్కడ హెచ్ తీసుకుంటే చూడండి, హెచ్కి వెంటనే కుడివైపున ఎవరు ఉంటారు? డి ఉంటాడు. కాబట్టి కండిషన్ ఓకే అయింది కదా. మిగిలింది ఒకే ఒక్క ప్లేస్ మనకి ఏ బి సి డి ఈ ఎఫ్ జీ. ఒక వ్యక్తి చూడండి మిస్ అయ్యారు, ఈ జీ ఇక్కడ వస్తారు. ఓకేనా. ఇప్పుడు జీకి కుడివైపున 2వ స్థానంలో కూర్చుంది ఎవరు? జీకి కుడివైపున అంటే జీ లోపలికి చూస్తున్నప్పుడు మనకి ఇదేంటి? లెఫ్ట్ సైడ్.
ఇదేంటి రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ రెండో ప్లేసు ఎవరున్నారు జీకి 1 2 ఎవరున్నారు ఈ ఉన్నాడు అనమాట. ఆప్షన్స్లో మీకు ఈ అనేది ప్రింట్ రాలేదు, ఆన్సర్ అయితే ఈ అనమాట. ఓకేనా, చేసే విధానం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కూడా మనకి 7 వ్యక్తులను ఇచ్చారు, ఒక సరళ రేఖ. సేమ్ ఇక్కడ కూడా ఒక రో అనేది ఇచ్చారు. ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చున్నారు. డీకి ఎడం వైపున ఎవరూ కూర్చోలేదు. డి మరియు జీల మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఎంకి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఈకి ఎడమ వైపున ఆనుకొని ఎల్ కూర్చున్నాడు. ఎన్ అనే వ్యక్తి ఎంకి పక్కనే కూర్చునే పొరుగువాడు కాదు. అయితే ఆ వరుస యొక్క కుడి చివరన కూర్చుంది ఎవరు? ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్దాం. రోలో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఓకేనా, మీకు ప్రాక్టీస్ అవ్వాలి ఈ క్వశ్చన్స్ అన్నీ. డీకి ఎడమ వైపున ఎవరూ కూర్చోలేదంటే ఖచ్చితంగా డి ఎక్కడ ఉంటాడు? లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉంటాడు. అందరూ ఉత్తరం వైపు అంటే నార్త్ వైపు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డి అనేవాడు లెఫ్ట్ సైడ్ చివరిలో, ఇటు సైడ్ లెఫ్ట్ చివరి వస్తుంది. డి లెఫ్ట్ సైడ్ ఎడం వైపు చివరిలో ఉన్నాడు. నెక్స్ట్ జీకి లింక్ అయిన పాయింట్ డి మరియు జీల మధ్య 4 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. 1 2 3 4 డీకి జీకి మధ్య 4 ఉన్నారు. మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. మొత్తం 7 కాబట్టి ఇంకొక వ్యక్తి రావాలి, ఆ వ్యక్తి ఇక్కడ ఉంటారు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. టీ వచ్చింది, జీ వచ్చింది. ఈ డి జీ వచ్చిన తర్వాత ఎంకి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. ఎంకి కుడివైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారంటే మనకి కుడి నుంచి 4వ స్థానంలో ఎం ఉంటాడని అర్థం. ఇండైరెక్ట్గా ఇస్తారు. ఓకేనా, అంటే 1 2 3 4 ఇక్కడ ఎం ఉంటారు. ఓకేనా, ఎం కూడా వచ్చేసింది. నెక్స్ట్ చూడండి. ఎన్ అనే వ్యక్తి ఎంకి పక్కనే కూర్చోనే పొరుగువాడు కాదు. ఎన్ అనేవాడు ఎంకి పక్కనే కూర్చోడంట. ఇక్కడ కానీ కూర్చోడు. అంటే డి పక్కన కానీ జీ పక్కన కానీ వచ్చే అవకాశం ఉంది. అది అలా ఉంచితే ఈకి ఎడమ వైపున ఆనుకొని ఎల్ కూర్చున్నాడు. ఈకి ఎడమ వైపున ఆనుకొని ఎల్ కూర్చున్నాడు. ఈ అనేవాడు ఎల్ అనేవాడు ఈకి ఎడం వైపున. ఓకేనా, ఈకి ఎడం వైపున ఎల్ అనేవాడు కూర్చున్నాడు. అంటే పక్క పక్కనే ఉన్నారు. పక్క పక్కనే వచ్చే పాయింట్ మనకి ఎక్కడ ప్లేస్ చేయొచ్చు వీళ్ళిద్దరిని? ఇక్కడ చూడండి 1 2 ఇక్కడ మాత్రమే మనం ప్లేస్ చేయగలం. ఇక్కడ ఈ ఇక్కడ ఎల్ వస్తారు. ఓకేనా, ఇప్పుడు మిగిలింది 2 ప్లేసెస్. మనకు ఒక కండిషన్ ఇచ్చారుగా, అదేంటంటే ఎన్ అనే వ్యక్తి ఎంకి పక్కనే కూర్చునే పొరుగువాడు కాదు. ఎన్ అనేవాడు ఇక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా, ఇక్కడ రాడు కాబట్టి ఖచ్చితంగా ఉన్న ప్లేస్ ఒకటే కాబట్టి ఇక్కడ వస్తారు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి మనకి? డిఈ ఎల్ అయిపోయింది, ఎం అయిపోయింది. తర్వాత ఎఫ్ చూడండి, ఎఫ్ లేదు, ఇక్కడ ఎఫ్ రాసుకుంటున్నాను. మనకి ఏమన్నారు? అయితే ఆ వరుస యొక్క కుడి చివర కూర్చుంది ఎవరు? కుడి చివరన ఎవరు కూర్చున్నారు? ఎన్ అనే వ్యక్తి కూర్చున్నాడు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా 7 పీపుల్ని ఇచ్చారు, 7 మెంబర్స్ని ఇచ్చారు. అయితే ఆ 7 ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం చేసి కూర్చున్నారు. సికి కుడివైపున ఆనుకొని బి కూర్చున్నాడు. బికి ఎడం వైపు నుండి లెక్కించినప్పుడు బి మరియు ఏల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. సికి ఎడం వైపు నుండి లెక్కించినప్పుడు సి మరియు డిల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఎఫ్కి కుడివైపున ఆనుకొని జి కూర్చున్నాడు. అయితే సికి కుడివైపున లెక్కించినప్పుడు ఏ మరియు సిల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చుంటారు, ఎంతమంది ఉంటారు అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 7 వృత్తం కేంద్రం వైపు చూస్తున్నారు. 1 2 3 అండ్ ఆ సెవెంత్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కూడా రాసుకున్నాను. సికి కుడివైపున ఆనుకొని వెంటనే బి కూర్చున్నాడు. సికి కుడివైపున ఎవరు కూర్చున్నారు? బి కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ లోపలికి కాబట్టి రైటే, లెఫ్టే. సికి రైట్ అంటే ఇటు సైడ్ వస్తుంది, బి ఇక్కడ కూర్చున్నారు. బికి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు బి మరియు ఏల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. బికి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు 1 2 3 ఏకి బికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. కాబట్టి ఏ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఏకి బికి మధ్య 3 ఉన్నారు. నెక్స్ట్ చూడండి, సికి ఎడమ వైపు నుండి లెక్కించినప్పుడు సి మరియు డిల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. 3 వ్యక్తులు ఇక్కడ కూడా సికి ఎడమ వైపు నుంచి 1 2 3 డి ఇక్కడ ఉంటాడు. డికి సికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఎఫ్కి కుడివైపున ఆనుకొని
జీ కూర్చున్నాడు. ఎఫ్కి కుడివైపున వెంటనే జీ ఉన్నాడు. ఇది అట్లా రాసుకోండి. అయితే సికి కుడివైపు నుండి లెక్కించినప్పుడు ఏ సిల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? ఇక్కడ ఎఫ్కి కుడివైపున వెంటనే జీ ఉన్నాడు. ఇక్కడ పక్కనే ఎఫ్ జీ ఉన్నారు. పక్కనే వచ్చే మనకి ఇక్కడ ఎంతమంది, ఇక్కడ ఏ లైన్స్ ఉన్నాయి? ఓన్లీ ఈ 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. ఎఫ్కి కుడివైపున ఎఫ్ని ఇక్కడ రాసుకుంటే ఎఫ్కు కుడివైపున జీ ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ మిగిలింది ఇది ఒక్కటే. ఓకేనా? ఇప్పుడు మనకేంటి, సికి కుడివైపు నుండి లెక్కించినప్పుడు ఏకి సికి మధ్య ఎంతమంది ఉన్నారు? మనకి ఇక్కడ ఎవరు వస్తారనేది మనకి అవసరం లేదు, ఎందుకంటే ఏకి సికి మధ్య అడిగారు కాబట్టి కుడివైపు నుంచి సికి కుడివైపున 1 2 3 ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చేద్దాం. మీకు సర్కిల్, లైన్స్ ఏదైతే ఒక రో ఇస్తారో ఆ రో మీదే ఎక్కువ మోడల్స్ అనేది చేపిస్తున్నాను. ఇవి కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు మరలా ఇక్కడ ఫ్లోర్స్కి సంబంధించిన పజిల్స్ కూడా ఇస్తారు. ఓకేనా? అవి సపరేట్గా మీకు ఒక వీడియోలో మీకు క్లాసు అంటే కంటిన్యూగా క్వశ్చన్స్ అన్ని చేసేటప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ మనకి ఒక రో ఇచ్చారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 7 వ్యక్తులు ఉన్నారు. ఒక సరళ రేఖలో ఉత్తర దిశ వైపు ముఖం చేసి కూర్చున్నారు. డీకి ఎడమ వైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. నేను డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను. డీకి ఎడమ వైపున 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. డీకి ఎడమ వైపున అంటే ఏంటి? డి ఇక్కడ తీసుకుంటే ఎడమ వైపు 1 2 3 3 వ్యక్తులే ఉన్నారంట. ఓకేనా? తర్వాత సికి కుడివైపున ఏ మాత్రమే కూర్చున్నారు. సికి కుడివైపున ఏ మాత్రమే కూర్చున్నారంటే ఇక్కడ మనకి వీళ్ళు ఎక్కడున్నట్టు, రైట్ సైడ్ ఎండ్లో ఉన్నట్టు మనకి ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఓకేనా? రైట్ సైడ్లో ఉన్నారు. డీకి ఎడమ వైపున 3 ఉంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. కుడివైపున కూడా 3 ఉండాలి, మధ్యలో వచ్చారు కాబట్టి మొత్తం 7. సికి కుడివైపున ఏ మాత్రమే కూర్చున్నారంటే సి ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉంటాడని అర్థం. నెక్స్ట్ సి మరియు బిల మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. సికి బికి మధ్య 3 కూర్చుంటారు. సికి రైట్ సైడ్ వెళ్ళడానికి లేదు, బి లెఫ్ట్ సైడే కంపల్సరీగా వెళ్ళాలి. సికి బికి మధ్య 3 అంటే 1 2 3 కంపల్సరీగా బి అనే వాళ్ళు ఇక్కడ వస్తారు. 1 2 3 సికి బికి మధ్య 3 వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి వైకి ఎడమ వైపున ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు. ఎక్స్ అనేవాడు వైకి ఎడమ వైపున ఎక్కడో ఒక చోట కూర్చున్నాడంట. కానీ డబ్ల్యూకి కుడివైపున ఎక్కడో ఒక చోట కూర్చున్నాడంట. దీనికి అర్థం ఏంటంటే ఎక్స్ అనే వ్యక్తి, ఈ ఎక్స్ అనేవాడు వైకి ఎడమ వైపున ఉన్నాడు. ఇక్కడ ఎక్కడో ఒక చోట వైకి ఎడమ వైపున ఉన్నాడంట. అయితే కానీ డబ్ల్యూకి కుడివైపున ఎక్కడో ఉన్నాడంట. డబ్ల్యూకి కుడివైపున ఉండాలి, వైకి ఎడమ వైపున ఉండాలి. ఈ కండిషన్ రావాలి. ఇక్కడ మనకి 3 లైన్స్ మాత్రమే ఉన్నాయి, వీటిలో ఇవి రావాలి. అంటే వై ఇక్కడ తీసుకుంటే, ఎక్స్ ఇక్కడ తీసుకుంటే, డబ్ల్యూ ఇక్కడ తీసుకోవాలి. అంతే కదా? సో దాన్ని బట్టి మనకి కండిషన్ ఓకే అయిపోయింది. ఇది మీకు తెలియాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, వైకి ఎడమ వైపునే ఉన్నాడు. వైకి ఎడమ వైపు ఉండాలన్నాడు, వైకి ఎడమ వైపే ఉన్నాడు. తర్వాత డబ్ల్యూకి కుడివైపు అన్నాడు, డబ్ల్యూకి కుడివైపే ఉన్నాడు. దీన్ని బట్టి క్వశ్చన్ చూడండి, డబ్ల్యూ మరియు వైల మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు? డబ్ల్యూకి వైకి మధ్య ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. కాబట్టి ఆప్షన్ సి 3 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ కంపల్సరీగా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఈ పీడిఎఫ్ని మీకు ప్రతిరోజు క్లాస్లో చెప్తున్నాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాబ్ బాక్స్ 360 అనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పీడిఎఫ్ని ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏదైతే క్వశ్చన్ చెప్పానో ఆ క్వశ్చన్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అదొక్కటే కాదు, ఈ పీడిఎఫ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను కదా, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా మీకు సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీకు మెన్స్ట్రుయేషన్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా అప్లోడ్ చేస్తానని చెప్పాను, అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఛానల్ని ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో దాన్ని చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇంకా ఏదైనా అప్డేట్స్ వచ్చినా మనకి వాట్సాప్కి సంబంధించిన జాబ్ బాక్స్ 360 ఛానల్ ఉంది కదా, దాంట్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటిని మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.